ఎన్నిసార్లు వస్తారా అంటే బరాబర్ వస్తా, తప్పదు. కొన్ని థింగ్స్ అడ్రస్ చేయాల్సి వచ్చినప్పుడు, కొన్ని షాకింగ్ విషయాలు తెలిసినప్పుడు సో మరి మాట్లాడుకోవాలి కదా! మనం అంత పైసలు పెట్టి మనం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నప్పుడు అవి మీ దగ్గరికి తీసుకురాకుండా ఎలా ఉంటాయని చెప్పండి. అవి తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తాను. ఆఫ్‌లైన్ పోల్స్ గురించి అస్సలు ముచ్చట్లు కూడా పెట్టా. అన్నీ ఆన్‌లైన్ పోల్స్ గురించే. అఫీషియల్‌లో ఎలా పడుతుంది? ఏంటి? ఆ ఫ్లో ఏంటి? అసలు సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఏంటి? అనేదే మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. కొత్తగా మన ఛానల్ వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది. నార్మల్‌గా ఒక పర్సన్ ఆ పర్సన్‌తో ఒక కళ్యాణ్ కోసం సపోర్ట్ చేస్తూ రివ్యూయరే బట్ కళ్యాణ్ కోసం సపోర్ట్ చేస్తున్నారు. కళ్యాణ్ గెలవాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు. విచ్ ఈస్ నాట్ రాంగ్ అసలు. చాలామంది తప్పు కదన్నా, తప్పు కదన్నా అంటే తన ఇష్టం తనది. ఓకేనా? ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు. అసలు పెద్ద ప్రాబ్లమ్ లేదు. అది మొన్న కూడా చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. బట్ మోర్ దాన్ దట్ ఆ అమ్మాయి అన్నెసరీ ఆ తెలుగు వర్సెస్ కన్నడ అనేది తీసుకురావటము అండ్ నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేయటము, అది ఎక్కడ బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ ఆ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయటము, అన్నెసరీ తనూజ గారి మీద హేట్రేట్ చూపిస్తూ ఉండటము, తన పోస్టుల్లో అవ్వచ్చు, తన వీడియోస్లో అవ్వచ్చు, అనవసరంగా అన్నెసరీగా హేట్రేట్ క్రియేట్ చేస్తే అది చూస్తున్న ఆడియన్స్‌కి ఎలా ఉంటదంటే ఆల్రెడీ ఆ అమ్మాయి మీద ఇంత హేట్రేట్ బిగ్ బాస్ చూపిస్తున్నారు. వేరే వాళ్ళందరూ చూపిస్తున్నారు. మరి ఈ లాస్ట్ మూమెంట్‌లో కూడా అంత హేట్రేట్ చూపించడం అవసరమా ఆ అమ్మాయి మీద? అన్నప్పుడు ఆ అమ్మాయికి సింపతి వర్కౌట్ అయితది. ఓకేనా? ఒక సెలబ్రిటీకి సింపతి వర్కౌట్ అవ్వడం అనేది నిప్పుకి గాలి లాంటిదనమాట. వేరేలాగే వెళ్తది అది అనవసరంగా. ఇప్పుడు కళ్యాణ్‌కి మనం సపోర్ట్ చేయాలని అనుకుంటున్నప్పుడు కళ్యాణ్ ఎంత బాగా ఆడాడు? కళ్యాణ్ ఆ ఎలిమినేషన్ జోన్‌లో నుంచి మళ్ళీ విన్నింగ్ రేస్‌లోకి ఎలా వచ్చాడు? అసలు అబ్బాయి ఏ వారం ఎలా గేమ్ ఆడాడు? ఆ టాస్క్ ఎలా ఆడాడు? ఇక్కడ ఎలా నిలబడ్డాడు? ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అలా చేస్తే ఎందుకు ఆ అబ్బాయి అయినా గాని దాన్ని తీసుకున్నాడు? రెబెల్ టాస్క్‌లో ఆ అమ్మాయి దివ్య అబ్బాయిని తీసినా గాని ఆ అబ్బాయి నవ్వుతూ వాళ్ళ చుట్టూతే తిరిగి వాళ్ళ టీమ్‌ని అలా వెన్నుపోటు పడకుండా వాళ్ళ టీం కోసం అబ్బాయి నిలబడ్డాడు. ఇలాంటి పాజిటివ్స్ చెప్పి కళ్యాణ్‌కి ఎలివేషన్ ఇస్తూ కళ్యాణ్‌కి ఓటేయండి అని అడగటం వేరు. వేరే పర్టిక్యులర్ కంటెస్టెంట్‌ని అన్నెసరీ థింగ్స్ తీసుకొచ్చి కన్నడ వర్సెస్ తెలుగు, కన్నడ వాళ్ళు ఓట్లేసుకుంటున్నారు, తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు ఓట్లేయండి. ఇలాంటి స్టూపిడ్ లాజిక్స్‌ని తీసుకొచ్చి అనవసరంగా చేసి ఎదుటి కంటెస్టెంట్ మీద సింపతి క్రియేట్ చేయడం అనేది ఆపితే బెటర్. లాస్ట్ టైం కూడా ఇలాంటి ఎదవ చేష్టలు చేసే క ఎక్కడ నిఖిల్‌కి టూ మచ్ సింపతి వచ్చేసింది నిఖిల్‌కి అసలు. నిఖిల్‌కి పడే ఓటింగ్ కంటే కూడా నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడింది. బికాస్ ఆఫ్ ఇలాంటి స్టూపిడ్ లాజిక్స్ వేరే రివ్యూయర్స్ మాట్లాడారు. ఇప్పుడు ఇంకొక రివ్యూయర్ ఇలాంటిదే టాపిక్స్ తీసుకొస్తున్నారు. అది అంత మంచిది కాదు. ఎవరైతే మీరు సపోర్ట్ చేస్తున్నారో ఆ పర్టిక్యులర్ రివ్యూయర్ సపోర్ట్ చేస్తున్నారో ఆ కంటెస్టెంట్‌కి అస్సలు అంత మంచిది కాదు అది. ఓకేనా? అది నేను చాలా కన్సర్న్‌తో చెప్తున్నాను. కళ్యాణ్ గురించి ఆలోచించి మరీ చెప్తున్నాను. ఇంత దూరం వచ్చిన తర్వాత ఒక్క అడుగు దూరంలో ఆగిపోకూడదు అంటే ఆ పర్సన్ కొంచెం తగ్గాలి. తగ్గి మాట్లాడాలి. చాలా వరకు తగ్గాలి. లేదు అంటే అలాగే మాట్లాడుతాను. నా ఇష్టం నాది. ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నా గానీ నేను ఒకవైపే ఉంటాను. నా మాట నేనే వింటాను. నేను మూనార్కిని అంటే నేను చెప్పాల్సింది నేను చెప్పాను. అన్నెసరీగా ఫ్యామిలీస్‌ని డ్రాగ్ చేస్తే బ్యాక్ ఎండ్‌లో ఏదో జరగచ్చు. మళ్ళీ చెప్తున్నా. అది వరస్ట్‌గా ఉంటది. చాలా వరస్ట్‌గా ఉంటది. ఇంకా వేరేలాగా వేరే వాళ్ళు ప్రొసీడ్ అవ్వాల్సొస్తది. అది ఆ అమ్మాయికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ కంటెస్టెంట్‌కి అంత మంచిది కాదు. ఎందుకంటే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ రివ్యూయర్ క్రెడిబిలిటీ మీద, ఆ రివ్యూయర్ మీద అంత మంచి అభిప్రాయాలు లేవు ఆడియన్స్‌లో. ఓకేనా? ఇప్పుడు కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఆ రివ్యూయర్‌కి సపోర్ట్ ఇవ్వచ్చు గానీ, బట్ కాయిన్‌కి అదర్ సైడ్ చూసుకుంటే అంత క్రెడిబిలిటీ ఆ రివ్యూయర్‌కి లేదు. అలాంటప్పుడు నష్టపోయేది అది ఆలోచించుకోండి. ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకోండి. అండ్ ఎనర్జీస్‌ని లాస్ చేసుకోవద్దు. అండ్ తనుజ గారి ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను. చాలామంది ఈ కళ్యాణ్‌ది ఏదో సంథింగ్ ఒకటి పెట్టారు. థియేటర్‌లో పోస్టులు ఇప్పిస్తున్నారు అది ఇది అని పెట్టి. ఇలాంటి చెత్తవన్నీ తీసుకొచ్చుకొని నాకు పంపించి మీ ఎనర్జీస్ గానీ, మీ ఫోకస్‌ని గానీ మీరు పోగొట్టుకోవద్దు దయచేసి. అది పెద్ద తప్పే కాదు. అది తప్పంటే ఇంతకన్నా గలీజ్తనం ఇంకోటి ఉండదు. ఎందుకంటే చాలా నార్మల్ థింగ్. ఇప్పుడు నా ఛానల్ నేమ్ కూడా నేను ఏపించుకోవచ్చు. రూ. 4 నా దగ్గర ఉంటే ఏపించుకుంటా. పెద్ద విచిత్రం కాదు అసలు అది. అండ్ దానికి కూడా కళ్యాణ్‌కి కోట్ల ఆస్తి ఉండాల్సిన అవసరం కూడా లేదు. కళ్యాణ్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా, కళ్యాణ్ గెలవాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ అది ఏపించుకోవచ్చు. అది పెద్ద తప్పు లేదు. పెద్ద సినిమాకైతే ఒక రేటు, కొత్త సినిమాకైతే ఒక రేటు, చిన్న సినిమాకైతే ఒక రేటు. ఆక్యుపెన్సీని బట్టి ఆ రోజుకి ఒక షోకా, 4 షోలకా అనేది ఆళ్ళు ఏయించుకుంటారు డబ్బులు పెట్టి. అది ఏదో పెద్దదైనట్టు దాన్ని మీరు నా కాడికి తీసుకురావటం, దాన్ని నేను ఇప్పుడు ఇక్కడికొచ్చి అడ్రస్ చేయటం సోది ఇదంతా. ఓకేనా? సో, ఇప్పుడు ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డెమోన్ పవన్ గురించి మాట్లాడుకుందాం. మధ్యాహ్నం కూడా మాట్లాడాను. ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా మాట్లాడతాను. ఆ అబ్బాయి 2 వారాల్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటి ఇంపాక్ట్ ఏంటంటే,
మామూలు ఇంపాక్ట్ కాదు. ఆ డెమోన్ పవన్ కానీ, ఇమాన్యుల్ కానీ నేను ఆల్రెడీ పొద్దున కూడా చెప్పాను. వాళ్ళిద్దరూ క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్, వాళ్ళిద్దరికీ పడుతున్న ఓటింగ్ ఏదైతే ఉందో, ఆ ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లో ఎవరు విన్నర్ అవుతారని తెలియట్లే. నార్మల్‌గా ఈ పాటికి ఒక ఎడ్జ్ దొరికేది. ఒక ఛాన్స్ దొరికేది. ఈడు విన్నర్ అయిపోతున్నాడురా. ఈ పర్సన్ విన్నర్ అయిపోతున్నారు. ఈ పర్సన్ విన్నర్ అయిపోతారు అని అనిపిస్తుంది. తెలుసుద్ది కూడా. బట్ అలా తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదంటే సెవెంత్ సీజనే లాజిక్‌గా తీసుకుంటే మనం, సెవెంత్ సీజన్‌కొచ్చేసరికి లాస్ట్ వీక్‌కి వచ్చేసరికి శివాజీ అన్న మీద టూ మచ్ నెగటివిటీ క్రియేట్ అయిపోయింది. ఆ శివాజీ అన్న మరీ అమర్‌ని టార్గెట్ చేసేస్తున్నాడురా, మరీ దారుణంరా అన్న స్టేజ్‌లోకి వచ్చేసరికి ఇంకా శివాజీ అన్న గెలవడు అనేసరికి సో అమర్ మీద ఉన్న కోపం కాస్త ఆ శివాజీ అన్న ఓటింగ్ మొత్తం నాకు తెలిసి కంప్లీట్‌గా పల్లవి ప్రశాంత్‌కి పడింది. సో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిపోయాడు. అలాంటి సిట్యుయేషన్ ఇక్కడ లేదు ఇప్పుడు. ఎందుకంటే డెమోన్ పవన్ ఓటింగ్ డెమోన్ పవన్‌కి పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఇమాన్యుల్ ఓటింగ్ ఇమాన్యుల్‌కి పడుతుంది. ఎందుకు డెమోన్ పవన్ ఓటింగ్ డెమోన్ పవన్‌కి పడుతుంది, ఇమాన్యుల్ ఓటింగ్ ఇమాన్యుల్‌కి పడుతుంది అంటే మీరు ఇప్పుడు రీసెంట్‌గా 2-3 రోజుల నుంచి చూస్తే డెమోన్ పవన్ పీఆర్ టీము ఏ బాబు లే అన్నట్టు నిద్ర లేచారు వాళ్ళు. రీసెంట్‌గా కనిపిస్తున్నారు. ఆ రీల్స్ పంపిస్తున్నారు. నా ఛానల్‌లో వచ్చి నాతో మాట్లాడుతున్నారు. సో మన ఛానల్ అనే కాదు, చాలా ఛానల్స్ కింద కూడా వాళ్ళ కామెంట్స్ కనిపిస్తున్నాయి. అలా డెమోన్ పవన్ అనే పేరు వినిపిస్తుంది, కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ పిఆర్ యాక్టివేట్ అయ్యారు. అండ్ కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ కూడా లాస్ట్ వీక్ నుంచి ఆ పిల్లోడు చేస్తున్న కామెడీకి కానీ, ఆ టామ్ అండ్ జెర్రీ తనూజా వర్సెస్ ఆ డెమోన్ దానికి కానీ కొంచెం అట్రాక్ట్ అవుతున్నారు. సో అట్రాక్ట్ అవుతున్నారు అండ్ డెమోన్కి ఓట్లు వేస్తున్నారు. అసలు ఫుల్ ఆన్ ఎంటర్టైన్ చేస్తున్నారు. హోస్ట్ రికగ్నైజ్ చేశాడు, బిగ్ బాస్ మాట్లాడుతున్నారు. సో ఆ అబ్బాయి కొంచెం ఓటింగ్ పడుతుంది. ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నానంటే మీరు ఆలోచించండి. ఆ సెవెంత్ సీజన్లో శివాజీ అన్నకి డబ్బులు అవసరం లేదు. ఎవరు డబ్బులు తీసుకున్నాడు, ఎవరికి కావాలి, శివాజీ అన్నకి డబ్బులు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ డబ్బులు ఇమాన్యుల్కి అవసరమే, డెమోన్కి అవసరమే. సో ఇమాన్యుల్కి డబ్బులు అవసరమైనప్పుడు డెమోన్కి కూడా డబ్బులు అవసరమైనప్పుడు సిట్యువేషన్స్ వాళ్ళు చాలా వరస్ట్ సిట్యువేషన్స్ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత బాగాలేనప్పుడు వాళ్ళకి డబ్బులే కావాల్సి వచ్చిన అప్పుడు ఇంత కష్టపడి అంత దూరం వచ్చి ఆ డబ్బులు ఏమన్నా దొరుకుతాయేమో అన్న ఛాన్స్ ఉంది అని తెలిసినప్పుడు ఇమాన్యుల్ ఫ్యాన్స్ అవ్వచ్చు, డెమోన్ ఫ్యాన్స్ అవ్వచ్చు, వాళ్ళు వేరే దానికి మార్చుకోరు ఓట్లు. మీకు ఆల్రెడీ పొద్దున కూడా క్లియర్గా చెప్పాను, వాళ్ళు మార్చుకోరు. సో వాళ్ళ ఓట్స్ వాళ్ళకి పడుతుంటాయి. వాళ్ళకి ఓట్లు వాళ్ళకి వేస్తేనే వాళ్ళకి ఆ కుర్చీలా ఆ సూట్ కేస్ గేమ్లోకి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఆ సూట్ కేస్ గేమ్లోకి వాళ్ళు ఇన్ అవ్వాలి అంటే ఓటింగ్ పడాలి. అది థర్డ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయిద్దా, ఫోర్త్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయిద్దా తెలియదు. బట్ డెమోన్ పవన్కి అసలు సైలెంట్గా ఉండి ఓటింగ్ పడకపోతే డెమోన్ పవన్ 5th ప్లేస్లో బయటకు వచ్చేయచ్చు. సో వాళ్ళ ఫాదర్కి ఏదైతే సిట్యువేషన్ బాగాలేదో, నాకు సార్ ముందు కూడా చెప్పింది మా ఫాదర్కి బాగాలేదు, ప్లస్ ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, వచ్చే ప్రైజ్ మనీతో అన్నారు. సో అంత డబ్బులు, ఇల్లు కట్టుకునేంత డబ్బులు అక్కడ ఇవ్వకపోయినా కూడా వాళ్ళ ఫాదర్కి బాగాలేదన్న ఏదైతే ఆ కండిషన్ ఉందో ఆ కండిషన్ని కనీసం బిగ్ బాస్ టీమ్ కన్సిడర్ చేసుద్దని నేను నమ్ముతున్నా. సో అబ్బాయి అగ్ని పరీక్ష ద్వారా వచ్చి కామనర్గా వచ్చి ఇంత దూరం వచ్చాడు. సో కంటెంట్ కూడా ఇచ్చాడు, చాలా గట్టి కంటెంటే ఇచ్చాడు, బిగ్ బాస్కి కావాల్సినంత కంటెంట్ ఇచ్చాడు. సో అలాంటి కంటెంట్ ఇచ్చిన అబ్బాయిని ఉట్టి చేతులతో పంపించడానికి కూడా బిగ్ బాస్ టీం ఒప్పుకోదు నాకు తెలిసినంత వరకు. సో కొంచెం గట్టిగా ఓటింగ్ కానీ పుష్ చేయగలిగితే మీరు, సో డెఫినెట్లీ ఆ అబ్బాయికి సూట్ కేసులో ఎంతో కొంత డబ్బులు 10 లక్షలు 15 లక్షలు ఎంతో కొంత ఇస్తారు. అది ఆ అబ్బాయికి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఓకేనా, అది ఏ పొజిషన్లో అయినా కానీ 4th or 3rd పొజిషన్లో ఎక్కడ వచ్చినా కానీ ఆ అబ్బాయికి చాలా వర్కౌట్ అవుతుంది. ఓకేనా, సో కాబట్టి ఆ సూట్ కేస్ గేమ్ కోసం అనేది ఓట్లు వేయాలి. అండ్ అబ్రాడ్లో ఉండే చాలామంది ఇప్పుడు కూడా మాట్లాడారు, ఇంత కూడా జస్ట్ ఒక 1 hour బ్యాక్. సో వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఆ డెమోన్ గాడు ఆడు ఫస్ట్ నుంచి ఇలా ఉండుంటే ఆడికి ఓట్లు వేసేవాళ్ళం మేము అంటున్నారు వాళ్ళు. అలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆడుతున్నాడు గేమ్, వాడు ఫస్ట్ నుంచి ఆడొచ్చు కదా గేమ్ వాడు అంటున్నారు. ఆ రేంజ్ పడుతుంది ఆ పిల్లోడికి. అంటే గుర్తించారు ఆ పిల్లోడిని. ఆ అబ్బాయి జాలీగా ఉండటము జనాలకి నచ్చుతుంది. మొన్నటి వరకు ఆ మూడీగా ఉండే ఆ అబ్బాయి ఇప్పుడు అది మొత్తం ఏదో బంధనాలు తెగిపోయినట్టు అసలు ఎలా ఉంటున్నాడు ఫ్రీగా, అది బాగా నచ్చింది అనమాట. ఓట్లు వేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో మొన్నటి వరకు తనూజ కళ్యాణ్ మ్యూచువల్స్ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు తనూజ డెమోన్ మ్యూచువల్స్ కూడా కనిపిస్తూ ఉన్నారు. సో డెమోన్కి కూడా కొంచెం డెమోన్కి ఓటింగ్ పడుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇమాన్యుల్కి కూడా ఓటింగ్ పడుతుంది. కొన్ని రూరల్ ఏరియాస్ నుంచి, తెలంగాణ అది కోర్ ఏరియాస్ నుంచి ఇమాన్యుల్కి బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. హాట్‌స్టార్లో కూడా ఇమాన్యుల్ ఓటింగ్ ఉంది. బట్ మిస్డ్ కాల్స్ ఓటింగ్ తోటే ఇమాన్యుల్ ఇప్పటికీ సస్టైన్ అవుతూ వస్తున్నాడు. ఓకేనా, అంత గట్టిగా ఇమాన్యుల్కి ఓటింగ్ ఉంది. అండ్ దట్టు ఎంటర్టైన్ చేశాడు. సో ఇప్పటి వరకు తీసుకొచ్చాడు కాబట్టి ఇమాన్యుల్కి చాలా గట్టిగా ఓటింగ్ వేస్తున్నారు, పడుతుంది కూడా. ఓకేనా, సో ఇదన్నమాట సిట్యువేషను.
వీళ్ళది. అండ్ సంజన గారి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఆల్రెడీ చెప్తున్నాను, సంజన గారి ప్లేస్ 5th ప్లేస్‌లో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు డెమోన్ పవన్‌కి ఎంత గట్టి ఓటింగ్ పడితే, ఇంకా సంజన గారు 5th ప్లేస్‌లో అలాగే ఉండిపోవాల్సిందే. సో డెమోన్ పవన్ థర్డ్ ఆర్ ఫోర్త్, అసలు డెమోన్‌ని థర్డ్‌కి పుష్ చేయాలని ట్రై చేస్తున్నారు. అది ఇంకా 2కి వెళ్తుందా అంటే అది డౌటే బేసిక్‌గా గానీ. బట్ థర్డ్ పొజిషన్ వరకు అయితే కానీ డెమోన్ గట్టిగా హోల్డ్ చేయగలుగుతాడు. ఆ సూట్ కేస్ గేమ్ డెమోన్‌కి ఖచ్చితంగా వర్కౌట్ అవుతది. మళ్ళీ చెప్తున్నా. బిగ్ బాస్ టీమ్ గాని ఆ సూట్ కేస్ గేమ్‌ని అంటే సూట్ కేస్ గేమ్ పెట్టాలంటే ఓటింగ్‌తో పాటు సో బిగ్ బాస్ టీమ్ కూడా ఆలోచించాలి. నేనేమనుకుంటున్నా అంటే కొంచెం హ్యుమానిటీ యాంగిల్‌లో, హ్యుమానిటీ గ్రౌండ్స్‌లో బిగ్ బాస్ టీమ్ డెఫినెట్లీ ఆలోచించుద్ది డెమోన్ గురించి. వాళ్ళ ఫాదర్‌ని స్టేజ్ మీద చూసారు కాబట్టి సో బిగ్ బాస్ టీమ్ ఆ మాత్రం వాళ్ళు ట్రై చేస్తారని నేను నమ్ముతున్నా. ఓకేనా? ట్రై చేయాలి కూడా. ఎవరిని ఉట్టి చేతులతో పంపించకూడదు. అండ్ దట్ టు డెమోన్ లాంటి ఒక పర్సన్‌ని. ఓకేనా? సో ఇప్పుడొచ్చేసరికి ఇప్పుడు అసలు మ్యాటర్‌లోకి వద్దాం. ఇక్కడ ఏంటంటే తెలుస్తున్న ఇన్ఫర్మేషన్, ఇందాక తెలిసిన ఇన్ఫర్మేషన్ సాయంత్రం 4 గంటలకి దగ్గర. సో తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే తనూజ గారు అండ్ కళ్యాణ్, సో వీళ్ళిద్దరికీ టూ మచ్ ఓటింగ్ పడుతుంది. గట్టి ఓటింగే పడుతుంది. సో కళ్యాణ్‌కి అయితే మాత్రం చాలా గట్టిగా ఓటింగ్ పడుతుంది. మొత్తం ఫోన్ కాల్స్ అవ్వచ్చు, హాట్‌స్టార్ ఓటింగ్ అవ్వచ్చు, ఇద్దరికి ఓటింగ్ పడుతుంది. తనూజ గారి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే సో తనూజ గారికి కూడా ఓటింగ్ పడుతుంది. హాట్‌స్టార్‌లో తనూజ గారికి, కళ్యాణ్‌కి చాలా క్లోజ్ ఉంది. సో పొద్దున్నుంచి అదే చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. ఇంకొకసారి గట్టిగా తెలుసుకుంది ఏంటంటే 1.78% ఎంత అన్నారు. అది నిజమా అబద్ధమా పక్కన పెడితే దగ్గర అరౌండ్ 2% వేసుకోండి. ఒక 2% లీడ్‌లో సో తనూజ గారు కనిపిస్తున్నారు ఎట్ ప్రెజెంట్. ఓకేనా? సో తనూజ గారు కనిపిస్తున్నారు అనేది తెలుస్తుందనమాట. సో అండ్ మిస్డ్ కాల్స్ దగ్గరికి వచ్చేసరికి కూడా సో మిస్డ్ కాల్స్‌లో కూడా ఆ తనూజ గారికి కూడా ఆ లీడ్ ఉంది. ఆ లీడ్‌ని మిస్డ్ కాల్స్‌లో కూడా తనూజ గారు మెయింటైన్ చేస్తున్నారు అంటే సో తనూజ గారు అంటే ఈ ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ కాకుండా తనూజ గారికి ఎంతో కొంత ఓటింగ్ పడుతుంది అంటే మిస్డ్ కాల్స్ ద్వారా సో తనూజ గారికి గట్టిగా హోల్డ్ చేయగలుగుతున్నారు. అంతవరకు మాత్రం నమ్ముతాను. తనూజ గారి దగ్గరికి వచ్చేసరికి తనూజ కళ్యాణ్ ఇలా చూసుకున్నప్పుడు ఏంటంటే సో తనూజ గారికి ఎడ్జ్ కనిపిస్తుంది మిస్డ్ కాల్స్‌లో. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే తనూజ గారికి నిన్న నైట్ 12:30, 11 ఆ టైంలో సో కళ్యాణ్ అదే 2% లీడ్‌లో కళ్యాణ్ ఉన్నాడు. నేను మధ్యాహ్నం మీకు చెప్తున్న టైంకి కూడా కళ్యాణ్ లీడ్‌లో ఉన్నాడు. మీకు మధ్యాహ్నం కూడా అదే చెప్పా. సో ఇప్పుడు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తనూజ గారు మిస్డ్ కాల్స్‌లోను యాజ్ వెల్ యాజ్ ఆ ఓటింగ్‌లోను కూడా లీడ్‌లోకి వచ్చారు అని చెప్పి తెలుస్తుంది. ఇది ఎంత మేరకు ఉంటదనేది కూడా తెలియదు ఈ లీడ్. ఒకవేళ రేపు పొద్దునకి మళ్ళీ మారిపోవచ్చు. బట్ ఇప్పుడు మాత్రం ఎట్ ప్రెజెంట్‌కి తనూజ గారు అండ్ రెండిట్లోనూ లీడ్‌లో ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. విచ్ ఈస్ అరౌండ్ 2 కలుపుకుంటే ఒక 2-3% ఉంటది అంట. ఓకేనా? సో ఇది మనకి తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇది ఎంత అథెంటిక్ ఇన్ఫర్మేషనో అని మీరు నమ్మాలని నేను చెప్పట్లేదు. మీరు నమ్ముతారని నేను అనుకోవట్లేదు. బట్ నాకు తెలిసింది సో మీ దగ్గరికి చెప్పాలి కాబట్టి సో అలా చెప్తూ వస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు. ఇక్కడ కొన్ని థింగ్స్ అడ్రస్ చేయాల్సింది ఏంటంటే సో తనూజ గారి దగ్గరికి వచ్చేసరికి తనూజ గారి ఓటింగ్ ఎక్కడో ఉండే ఓటింగ్ సో ఇక్కడ దాకా వచ్చిందంటే అది ఏదైతే నెగిటివిటీ ఉందో ఈ నెగిటివిటీలో కూడా తనూజ గారు అంత ఓట్ బ్యాంక్ని సస్టైన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే బిగ్గెస్ట్ మైనస్ ఏమొచ్చిందంటే కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకొక కామనర్ ఉండటం, డెమోన్ పవన్ ఉండటం అనేది సో కళ్యాణ్కి వచ్చిన బిగ్గెస్ట్ మైనస్. డెమోన్ పవన్ కాకుండా బర్నీ గారు ఉండుంటే అసలు మామూలుగా ఉండేది కాదు. కళ్యాణ్ ఈజీగా కేక్ వాక్ లాగా ఉండేది కళ్యాణ్ గెలుపు. నేను అదే అనుకున్నాను. సో డెమోన్ పవన్ లేపేస్తారు. రీతుని ఆల్రెడీ 13వ వారం లేపేశారు కదా. సో ఈ వారం డెమోన్ కూడా లేపేస్తారు. సో బర్నీ గారిని కూడా ఉంచుతారు. నేను ఆల్రెడీ చెప్పాను ఇది మీకు. సో కళ్యాణ్ ఈజీగా కేక్ వాక్ లాగా ఉంటుంది అనుకున్నాను. సో ఎప్పుడైతే బర్నీ గారిని పంపించేసి సో బయటకి అంటే డెమోన్ తోటి వెళ్ళాలి అంటే ఇద్దరు కామనర్స్తో వెళ్ళాలి అనుకున్నారు అంటేనే అప్పుడే అర్థమవుతుంది సో గట్టి ఓటింగే డెమోన్కి పడుతుంది అని. సో గట్టి ఓటింగే డెమోన్కి పడుతుంది అండ్ దట్టు ఆ విన్ విన్ సిట్యువేషన్ క్రియేట్ చేయాలి. సో ఎవరైనా గెలవచ్చు అనే సిట్యువేషన్ ఉండాలి అంటే డెమోన్ ఖచ్చితంగా ఉండాలి. అనూహ్యంగా డెమోన్ 14th వీక్లో అసలు మెంటల్ ఎక్కి చేశారు. సో దానివల్ల ఎంతో కొంత ఓట్ షేర్ అనేది కళ్యాణ్ దగ్గర నుంచి బయటకు వస్తుంది. కళ్యాణ్కి వచ్చేసరికి ఏంటంటే సో ఫస్ట్ నుంచి కళ్యాణ్ విన్నర్ రేస్లో ఉండటము దట్టు తనుజాతో ఉండటము సో కళ్యాణ్కి బీభత్సమైన అడ్వాంటేజ్ వచ్చింది. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే సో కామనర్స్కి ఓటు వేయాలి అన్న థాట్లో ఉండేవాళ్ళు ఎంతో కొంత ఒక 1% ఆ 2% అయినా కానీ సో డెమోన్ వైపు షిఫ్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డెమోన్ వైపు ఓటింగ్ పెరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు డెమోన్కి ఎవరు ఓట్లు వేస్తారు? ఇప్పుడు తనుజ గారికి ఉండే ఫ్యాన్స్ తనుజ గారికి ఓట్లు వేస్తారు. అండ్ ఇమానుయల్కి ఉండే ఫ్యాన్స్ ఇమానుయల్కి ఓట్లు వేస్తారు. సంజన గారికి ఉండే ఫ్యాన్స్ సంజన గారికి ఓట్లు వేస్తారు. సో సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఇంకా న్యూట్రల్ ఆడియన్స్ కళ్యాణ్కి ఉండే వాళ్ళు కళ్యాణ్కి ఓట్లు వేస్తారు.
అండ్ నార్మల్గా డెమోన్కి ఉండే వాళ్ళు ఎంతో కొంత డెమోన్కి ఓట్లు వేస్తారు. ఇప్పుడు ఆ న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో సో లాస్ట్ మూమెంట్లో ఓట్లు వేసేదానికి అనుకున్న వాళ్ళు సో రీసెంట్గా 14th వీక్ నుంచి చూస్తున్నప్పుడు డెమోన్ కొంచెం పాజిటివ్గా కనిపిస్తున్నాడు కాబట్టి సో డెమోన్కి మొత్తం 100% డెమోన్కి వేస్తారు అనట్లేదు. డెమోన్కి వేస్తుంటే అసలు కళ్యాణ్ ఇప్పటికి రేసులోంచి ఎప్పుడో ఆ మార్జిన్ చాలా గట్టిగా కనిపించేది. బట్ డెమోన్కి ఎంతో కొంత షేర్ అవుతుంది, అది కళ్యాణ్కి మైనస్ అవుతుంది. సో ఇప్పుడు అది కళ్యాణ్కి మైనస్ అవ్వకూడదు అంటే సో కొంచెం కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకొంచెం యాక్టివ్గా వర్క్ చేయాలి. ఇంకా 2-3 డేస్ ఉన్నాయి కాబట్టి సో వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా ఇంకా ఉంది కాబట్టి సో కొంచెం గట్టిగా ఎఫర్ట్స్ పెడితే మాత్రం ఆ లీడ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఆ లీడ్ క్లియర్గా తెలిసిన దాకా, ఆ లీడ్ క్లియర్గా కనిపించిన దాకా అంటే లైక్ థర్స్డే నైట్కి ఆ లీడ్ అనేది చాలా గట్టిగా క్లియర్గా కనిపిస్తుంది. వన్స్ ఆ క్లియర్ కనిపించిన దాకా అప్పుడు దాకా ఆ ఎఫర్ట్స్ అనేవి తగ్గించుకోవద్దు, ఎవరి ఫ్యాన్స్ కూడా తగ్గించొద్దు. మొత్తం 5గురికి చెప్తున్నాను. సో సంజన గారి ఫ్యాన్స్ మేబీ అంత యాక్టివ్గా కనిపించట్లేదు ఎక్కడ. ఓకే, వాళ్ళు కూడా ఓట్లు వేసుకుంటే ఓకే. అదర్ దాన్ దట్ సో ఆ నలుగురు ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు, ఎక్కడ తగ్గద్దు, ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకోండి. సో ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరం ఖచ్చితంగా. ఇప్పుడు డెమోన్కి కూడా డబ్బులు అవసరం, వాళ్ళ ఫాదర్ సిచ్యువేషన్ బాగాలేదు. సో కాబట్టి సో డెమోన్ కోసం ఓట్లు వేసే వాళ్ళు డెమోన్ కోసం ఓట్లు వేసుకోండి. కళ్యాణ్ని గెలిపించాలి అనుకునే వాళ్ళు, కళ్యాణ్ని విన్నర్ చేయాలనుకునే వాళ్ళు కళ్యాణ్కి ఓట్లు వేసుకోండి. నాకు తెలిసి ఎవరు గెలిస్తే వాళ్ళకే డబ్బులు ఇస్తారు మొత్తం. అంటే లైక్ ఇప్పుడు 4th సీజన్లో అభిజిత్కి ఎలా అయితే సగం డబ్బులు వచ్చి మనోడు ఎట్టతో 15 లక్షలు తీసుకొచ్చుకున్నాడో, మొన్న 50 ఎలా అయితే 15 లక్షలు తీసుకొచ్చాడో, మిగిలిన డబ్బులు 30 లక్షలు ఎంతో మన అబ్బాయి పేరు ఏంటి పల్లవ ప్రశాంత్కి ఎలా వచ్చాయో మేబీ అలాగే కూడా డెమోన్కి తీసుకున్నా కూడా మిగిలిన డబ్బులు వాళ్ళిద్దరు ఎవరికొకరు కొత్తాయి. ఓకేనా, మరీ 6th సీజన్ లాగా నీచంగా అయితే కాదు. డబ్బులు ఒకరికి, ట్రోఫీ ఒకరికి, ఇంత నీచంగా అయితే ఉండదు. డబ్బులు ట్రోఫీ ఒకరికే వస్తాయి. అది కూడా దట్టు ఆ డెమోన్ దగ్గర ఆ సూట్ కేస్ గేమ్ పెడతారని నమ్ముతున్నా బలంగా. సో పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ సూట్ కేసు డబ్బులు మాత్రం ఆ విన్నర్కే ఇస్తారు. అక్కడ ఎటువంటి ఈ 6th సీజన్ లాగా సోదిలాగా చేయరని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అక్కడ కూడా ఒక కామనర్ ఉన్నాడు కాబట్టి కళ్యాణ్. సో ఆ అబ్బాయి కూడా డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా ఒకవేళ కళ్యాణ్ గెలిస్తే మాత్రం సూట్ కేసు కప్పు కళ్యాణ్ చేతికి ఇస్తారు. ఈవెన్ తనుజ గెలిచినా కూడా సో తనుజ చేతికి కప్పు ఆ డబ్బులు కూడా తనుజ చేతికి వెళ్ళొచ్చు కూడా. ఎందుకంటే మూమెంట్లో ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు చాలా పీక్ వెళ్ళింది అనమాట సిచ్యువేషన్, చాలా ఈగోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు అక్కడికి వస్తారు కాబట్టి సో మన శ్రీజ కానీ వాళ్ళు కానీ అక్కడికి వస్తారు కాబట్టి సో డెఫినెట్లీగా కళ్యాణ్ని ఆ కప్పు వైపే పుష్ చేస్తారు తప్పితే ఏదైతే ఆ డబ్బుల వైపు అస్సలు చూడనివ్వరు. మేబీ ఆ అబ్బాయికి ఏమైనా నేను విన్ అవ్వలేను అన్న సిచ్యువేషన్ అబ్బాయికి @% హౌస్ లోపల ఉన్నా కూడా అది అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేజ్ మీదకి వాళ్ళు వచ్చిన తర్వాత కంప్లీట్గా అది మారిపోతుంది. సో కాబట్టి ఆ డబ్బుల గురించి అసలు వాళ్ళు తీసుకురానివ్వరు, వాళ్ళు ఆ మాట కూడా మాట్లాడనివ్వరు. బట్ డెమోన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అది ఆఫర్ మేబీ ఒక ఎక్స్టెండ్ వరకు పెంచగలిగితే నాకు సార్ అంతవరకు ఉంచుతారు. అదర్వైజ్ ఒక్కసారి ఇంకా పెంచట్లేదు అని తెలిసినప్పుడు డెఫినెట్గా డెమోన్ తీసుకోమంటారు. డెమోన్ తీసుకొని బయటకు వచ్చేసినా కూడా ఆశ్చర్యపోవలేదు. ఓకేనా, సో ఇదే జరగబోతుంది అనమాట నాకు తెలిసి. ఇప్పుడు @present అయితే ఓటింగ్ పరిస్థితి ఇది. సో మీరు ఎవరికి ఓట్ వేశారనేది కామెంట్ చేయండి. సో ఫర్ నెక్స్ట్ వీడియోస్ సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ వస్తాయి. మళ్ళీ నైట్కి రివ్యూ వచ్చింది అండ్ ఎర్లీ మార్నింగ్ ఓటింగ్ అనాలిసిస్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంటే జై హింద్.